హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బాటిల్ గార్డ్ని చిన్న చిన్న పాట్స్లో కూడా ఈజీ టిప్స్ తోటి టెర్రస్ పైన ఎలా పెంచుకోవాలో సీడ్ నుంచి హార్వెస్ట్ వరకు ఏమేం పోషకాలు ఇవ్వాలో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నానండి. వెల్కమ్ టు లీలా టాక్స్. నేను లీలా. బాటిల్ గార్డ్ ఒక్కసారి విత్తనాలు పెట్టుకుంటే 6 నెలల వరకు మనకి కాపు వస్తుందండి. విత్తనాలు వచ్చేసి ఇయర్ స్టార్టింగ్లో అయితే జనవరి నుంచి మార్చి టైంలో పెట్టుకోవాలి. ఇయర్ ఎండింగ్లో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ టైంలో పెట్టుకోవచ్చు. సీడ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఈ సీడ్స్ని మట్టి పైన హారిజాంటల్గా పెట్టేసి 2-3 ఇంచెస్ లోపలికి వెళ్ళేలాగా నొక్కేసి మట్టితో కప్పేసి వాటరింగ్ చేయాలండి. 3 డేస్ తర్వాత మనకి మొక్క రావడం స్టార్ట్ అవుతుంది. వారం రోజులకి ఈ విధంగా మొక్క వస్తుందండి. సొరకాయ మొక్కలు వచ్చేసి చాలా స్పీడ్గా విగరస్గా పెరుగుతాయండి. సో మనం వాటర్ చాలా ఫ్రీక్వెంట్గా డైలీ ఇవ్వాలి అని చెప్పొచ్చండి. ఎప్పుడూ కూడా మట్టి తడిగానే ఉండాలి. చూసారా, 10 డేస్కే ఈ విధంగా పెరిగిపోయాయి. పాట్ సైజ్ విషయానికి వచ్చినట్లయితే 18 ఇంచెస్ పాట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఈ సొరకాయ మొక్క వేరు వ్యవస్థ వచ్చేసి ట్యాప్ రూట్ సిస్టమ్ అంటాము. ఇది లోతుగా వెళ్తుంది. అలాగే డయామీటర్ కూడా ఒక 18 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే గాడ్స్ అంటే సొర, కాకర, బీర, ఈ పాదు జాతికి సంబంధించిన మొక్కలు ఏవైనా ఒక్కటి పెట్టకూడదండి. 2 లేదా 3 మొక్కలు కంపల్సరీగా పెట్టాలి. అది ఎందుకనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. అలాగే ఈ సొరకాయ మొక్కకి మనకి 7 నుంచి 8 గంటల ఎండ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. డైరెక్ట్ బ్రైట్ సన్లైట్ ఉంటేనే బాగా ఫాస్ట్గా పెరగగలుగుతుంది. ఎందుకంటే వీటి ఆకులు చాలా వైడ్గా పెరుగుతాయి కాబట్టి. ఈ మొక్కకి వాటరింగ్ మాత్రం చాలా ఎక్కువ చేయాలండి. కింద డ్రైనేజ్ ప్లేట్లో కూడా వాటర్ మిగిలేలాగా వాటరింగ్ చేయాలి. అలాగే ఇప్పుడు మొక్క పెట్టి 2 వీక్స్ అయింది కదా, నేను పేడ పిడకలన్నిటినీ నీళ్ళలో నానబెట్టేసి ఈ విధంగా వేస్తున్నానండి. మిగిలిపోయిన కింద ఉన్న ఎరువంతా ఉంటుంది కదా, అది కూడా వేసేసి సాయిల్లోకి కలిసేలాగా కలపాలి. ఇంకా 2 రోజులకు ఒకసారి మనం సాయిల్ని బాగా లూజ్గా చేయడం వలన వేర్లు మనం ఇచ్చిన న్యూట్రిషన్ని తీసుకొని ఇంకా ఫాస్ట్గా పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఈ బాటిల్ గార్డ్ ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో అంత హెవీయెస్ట్ ఫీడర్ అండి. చాలా ఎక్కువ ఫీడ్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే క్యాటిల్ మాన్యూర్ అందుబాటులో ఉంటే 100% క్యాటిల్ మాన్యూరే యూజ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి ఫాస్ట్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ ఉంటుంది. ఒకవేళ క్యాటిల్ మాన్యూర్ దొరకలేదు అనుకుంటే ఇంకా కిచెన్ కంపోస్ట్ అయినా ఇవ్వచ్చు. 20 డేస్కి మనకి ఈ విధంగా తీగ ఫామ్ అవుతుందండి. దీన్ని టెండ్రిల్ అంటాము. ఈ టెండ్రిల్ అర్లుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే 3 వైపులా 3 బ్యాంబూ స్టిక్స్ పెట్టేసి పైన పందిర్లాగా అరేంజ్ చేస్తే మొక్క ఈజీగా క్రాల్ అవ్వడానికి అంటే అర్లుకోవడానికి హెల్ప్ అవుతుంది. బాగా మొక్క పెరుగుతుంది. ఇప్పుడు పందిరి వేసిన దగ్గర నుంచి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్, కాయలు కనిపించే వరకు మనం ఏదో ఒక ఫర్టిలైజర్ 2-3 రోజులకు ఒకసారి ఇస్తూనే ఉండాలండి. ఇక్కడ వచ్చేసి కంపోస్ట్ నుంచి వచ్చిన లిక్విడ్ని డైల్యూట్ చేసి ఇస్తున్నాను. ఇదిగోండి, 35 డేస్ తర్వాత ఈ విధంగా మనకి ఫ్లవరింగ్ వచ్చింది. ఇవన్నీ కూడా మేల్ ఫ్లవర్స్. నైట్ టైంలో విచ్చుకుంటాయి, మార్నింగ్కి వాడిపోతాయి అన్నమాట. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత కూడా ఒకసారి క్యాటిల్ మాన్యూర్ని వాటర్లో సోక్ చేసేసి ఈ వాటర్ని ఇస్తున్నానండి. లిక్విడ్ ఫామ్లో మనం ఇచ్చినప్పుడు ఫాస్ట్ అబ్జార్ప్షన్ ఉంటుంది కాబట్టి నేను లిక్విడ్ ఫామ్లో ఇస్తున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి బాగా పండిపోయిన బనానాస్ ఇంకా బెల్లంని 14 రోజులు అంటే 2 వారాల పాటు నేను ఫర్మెంట్ చేసి తయారు చేసిన ఫర్టిలైజర్ అండి. ఇందులో బాగా ఫాస్ఫరస్, పొటాషియం ఉంటుంది. అలాగే ఇథైలిన్ కూడా ఉంటుంది. ఇది స్ప్రే చేయడం వలన మనకి ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయి. దీనివలన మనకి ఎక్కువ కాయలు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని కొంచెం తీసుకొని లీటర్ వాటర్లో డైల్యూట్ చేసేసి పైన మొక్కంతా తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. అలాగే మనం డైరెక్ట్ సాయిల్కి కూడా ఇవ్వచ్చండి. సాయిల్కి ఇచ్చినప్పుడు ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. అలాగే ఈ విధంగా చల్లినప్పుడు ఈ ఇథైలిన్ ఎఫెక్ట్ వలన మనకి ఫీమేల్ ఫ్లవర్స్ కూడా వస్తాయి. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అంతా కూడా నేను లాస్ట్లో ఎండ్ స్క్రీన్స్లో అయితే వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈ గాడ్స్లో వచ్చేసి ఏంటంటే హ్యాండ్ పాలినేషన్ అండి. ఇది వచ్చేసి మేల్ ఫ్లవర్. చూసారా, ఇటు ఉన్న పెటల్స్ అంటే ఫ్లవర్ రెమ్మలు తీసేస్తే మనకి ఈ విధంగా పోలెన్ కనిపిస్తుంది. దీన్ని
ఫీమేల్ ఫ్లవర్ ఓపెన్ అయినప్పుడు ఈ విధంగా స్టిగ్మా అంటారు దీన్ని. ఈ స్టిగ్మా పైన పోలెన్ రీచ్ అయ్యేలాగా రబ్ చేస్తే పోలెన్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఫర్టిలైజేషన్ అయ్యి మనకి కాయ ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇది వచ్చేసి మేల్ ఫ్లవర్. ఈ చిన్న పిందెలాగా ఉంది కదా, ఇది వచ్చేసి ఫీమేల్ ఫ్లవర్ అండి. పాలినేషన్ గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నేను వీడియో చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఫ్లవరింగ్ అయిపోయింది, పాలినేషన్ కూడా అయిపోయింది. ఈ స్టేజ్లో మనం ఇంకొకసారి మాన్యూర్ ఇచ్చేసి వాటరింగ్ చేయాలి. వాటరింగ్ అయితే ఇప్పటి నుంచి ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ డైలీ చేయాలండి, లేదంటే మనకి ఫ్లవర్ డ్రాపింగ్ ఉంటుంది, ఫామ్ అయిన కాయలు కూడా పెద్దగా పెరగవు, అలాగే వాడిపోతాయి, ఇంకా అవి చిన్నవిగా ఉండగానే ముదిరిపోతాయి అన్నమాట. ఇదిగోండి, పాలినేట్ అవ్వకపోతే ఈ విధంగా ఎండిపోతుంది, దీని అర్థం సరిగ్గా పాలినేట్ అవ్వలేదని. నెక్స్ట్ హార్వెస్టింగ్ అండి. మనం పాలినేట్ చేసి కాయ ఫామ్ అయిన తర్వాత కరెక్ట్గా 10 రోజులకి కాయ కోసేయాలి, లేదంటే ముదిరిపోతుంది. ఇది మళ్ళీ మనం వాడుకోవడానికి పనికిరాదు. చూసారా, 1/2 kgకి పైన ఉంది ఒక్కొక్క కాయ. నేను 2 మొక్కలు కంపల్సరీ అన్నాను, ఎందుకంటే మనకి ఫీమేల్ అండ్ మేల్ ఫ్లవర్స్ బ్యాలెన్స్ అవ్వడం కోసం, పాలినేషన్ ఇష్యూ రాకుండా ఉండటం కోసం కంపల్సరీగా 2 మొక్కలు పెట్టుకోమని చెప్పానండి. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా బిగినర్స్కి ఎంతో కొంత హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.